సూర్యారాధన చేస్తే కలిగే అద్భుత ఫలితాలు ఇవే. ఆది దేవుడని, ప్రత్యక్ష దైవమని సూర్యుడిని పిలుస్తారు. లోకానికి అంతటికీ వెలుగు ప్రసాదించి జీవుల ఉనికికి కారణమవుతున్నది సూర్యుడే. సూర్యుడిని దేవుడిగా కొలిచే ఆచారం కేవలం మన భారతదేశంలోనే కాకుండా మరికొన్ని దేశాలలో కూడా ఉంది. అయితే భారతీయులు సూర్యుడికి ఇచ్చే ప్రాధాన్యత, సూర్యుడి ప్రాముఖ్యత చాలా గొప్పవి. సూర్యుడి గురించి ఓ శ్లోకం ఇలా ఉంటుంది: గ్రహ నక్షత్ర యోగాశ్చరాశయః కరణాని చ ఆదిత్య వసవో రుద్ర అశ్వినౌ వాయువో నలః శుక్రః ప్రజాపతిః సర్వే భూర్భువః స్వస్తదైవ చ లోకాః సర్వే నగాః సరితః సాగరస్తథాః భూతగ్రామస్య సర్వస్వ స్వయం హేతుర్దివాకరః. గ్రహాలు, నక్షత్రాలు, రాసులు, వసు, రుద్ర, ఆదిత్య, అశ్వినులు, వాయువు, అగ్ని, ఇంద్రుడు, ప్రజాపతులు, వ్యాహృతులు, సమస్త లోకాలు, పర్వతాలు, సర్పాలు, భూమి, నదులు, సముద్రాలు, జీవులు, గ్రామాలు మొదలైనవన్నీ ప్రత్యక్ష పరమేశ్వర స్వరూపుడైన శ్రీ సూర్య భగవానుడే. సూర్యుణ్ణి ఆరాధించే పద్ధతులు ఎన్నో ఉంటాయి. అర్చన, జపం, ప్రదక్షిణ, నమస్కారం, అర్ఘ్యం, ధాన్యం, నిష్ఠ అనే 6 పద్ధతుల ద్వారా సూర్యుణ్ణి ఆరాధించి కృతకృత్యులు కావచ్చు. సూర్య భగవానుడు ప్రత్యక్ష త్రిమూర్తి స్వరూపుడు. ప్రతిరోజు వేళ తప్పకుండా జపం, అర్ఘ్యం, ప్రదక్షిణం, నమస్కారం, స్తోత్రం, సూర్యప్రీతిగా నిర్వహించే వారికి సర్వకార్యాలు సిద్ధిస్తాయి. దేహారోగ్యానికి సూర్యారాధనను మించినది వేరే లేనే లేదు. ఆయుర్వేదం ఇదే విషయాన్ని నొక్కి చెబుతుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని సూక్తి. ముఖ్యంగా నేత్ర రోగాలకు సూర్యారాధన దివ్యౌషధం. పురుషులతో పాటు స్త్రీలు కూడా సూర్యారాధన చేయవచ్చు. అయితే దీన్ని పగలే చేయాలి. ఇంటి మధ్య భాగంలో ఈశాన్య, ఆగ్నేయాలలో ఏదో ఒక చోటున సూర్యార్చన చేయవచ్చు. 40 రోజులు కానీ, 20 రోజులు కానీ, లేదా 12 దినాలు కానీ నిర్వహించవచ్చు. సూర్య నమస్కారాలు ప్రతిదినం చేసేవారికి అన్ని వ్యాధులు నివారణ అవుతాయి. పవిత్రులైన విప్రులు 3 వేళలా జరిపే గాయత్రి మంత్ర జపానికి మూలదైవం సవితారూపుడైన సూర్య భగవానుడే. సంధ్యావందనానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే అందులో సూర్యోపాసన ప్రాముఖ్యం వహించింది. సూర్యుడు ఉన్నంతసేపు జీవితం ఉత్సాహంగా ఉంటుంది. ఆయన కనుమరుగైతే సంభవించే చీకటి భయకారణం. వనవాసం చేస్తున్న ధర్మరాజు సూర్యుని ప్రార్థించి ఎప్పటికీ ఖాళీ కాని అక్షయ పాత్రను పొందాడు. సకల శత్రువులను సంహరించేలా 1000 సంవత్సరాలు సూర్య భగవానునిచే నిర్మితమైన చక్రాయుధాన్ని శ్రీ మహావిష్ణువు పొందాడు. ఆ చక్రమే కాలచక్రంగా పేర్కొనబడింది. ఉత్తరాయణంలో సూర్యుడు బలవంతుడవుతాడు కనుక అది అన్ని కార్యాలకు శుభప్రదం, పుణ్యప్రదం. సూర్యార్చన వల్ల పూర్వజన్మ పాపకర్మలన్నీ నశిస్తాయి. సమస్త వ్యాధులు నివారింపబడి ఆరోగ్యం సమకూరుతుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. అపమృత్యు భయం ఉండదు. అగామి, సంచిత, ప్రారబ్ధ కర్మలు అంతరిస్తాయి. విజ్ఞానాభివృద్ధికి, సుఖ సంతోషాలకు సూర్యార్చన అత్యంత విశిష్టమైనది. కాబట్టి సూర్యుని ప్రతిదినం ఎంతో భక్తిపూర్వకంగా ఆరాధిస్తే జీవితానికి మంచి మార్గం లభిస్తుంది.